అంతా ఆ నలుగురి కనుసన్నల్లోనే అధికార పార్టీ రాష్ట్ర నాయకుడిదే మొత్తం హవా. ఆయనకు జత కలుస్తున్న పార్టీ పట్టణ కీలక నాయకుడు మరొకరు. మున్సిపల్ చైర్మన్ తానా అంటే బల్దీ అధికారి తందానా. కేతన్పల్లి మున్సిపాలిటీ ఖజానా డొల్లా చేస్తున్న ఆ నలుగురు ఎవరు ఎంత అరిచి గీపెట్టినా పట్టించుకొని వైనం. అవసరమైతే ఎమ్మెల్యే పిఏను తప్పుదో పట్టించేందుకు సిద్ధం. మంచిర్యాల జిల్లాలోని కేతన్పల్లి మున్సిపాలిటీ జోరు హుషారై నడుస్తుంది. అన్ని మున్సిపాలిటీలకు భిన్నంగా ఇది చర్చనీయాంశం కావడం దేనికంటే అధికార పార్టీ రాష్ట్ర నేత ఇక్కడే తిష్ట వేయడమే. మంచిర్యాల జిల్లాలోని కేతన్పల్లి బల్దియాన్ని శాసిస్తుంది ఆ నలుగురే. ఆ నలుగురు కనుసన్నాల్లోనే పట్టణ పాలన కొనసాగుతుంది. ఇందులో ఒక ఇద్దరిదైతే మరీ హవా నడుస్తుంది. వీరిలో ఒక ఆయన అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర స్థాయి నేత కాగా మరొకరు పట్టణ స్థాయి కీలక నాయకుడు. వీరికి శృతిలాగా మున్సిపల్ చైర్మన్ జత కడుతుంటే మున్సిపల్ కమిషనర్ లయ అవుతున్నారు. మొదటి ఇద్దరు ఏది చెప్తే అదే చేయడం చైర్మన్ కమిషనర్ వంత అవుతుంది. పనిలో పనిగా వారి వ్యవహార శైలి చక్కబెట్టుకునేందుకు ఊరికైనా ఒక నాయకుని తమ వంచన చేర్చుకుంటున్నారని ప్రచారంలో ఉంది. అంతిమంగా మున్సిపాలిటీ వ్యాప్తంగా అంతా తామై వ్యవహరిస్తూ చివరికి ఎమ్మెల్యే పిఎలను సైతం తప్పుడు సమాచారంతో బురిడీ కొట్టిస్తున్నారన్న అభిప్రాయం లేకపోలేదు. విమర్శనాత్మకంగా తయారైన ఈ బల్దీ అధికార పార్టీ నాయకుల తీరుతెన్నలపై మన సమాజం నేటి ప్రత్యేక కథనం. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపల్ కమిషనర్ కోసం ఎంత చెప్పుకుంటే అంత చెప్పుకోవచ్చు. ఆయనకు చెప్పుకొని మన చెవులన్న వాళ్ళు తప్ప ఆయనకు సిగ్గు అయితే రాదు. అరే బాధ్యతలు పద్ధతిగా మారు, బాధ్యతగా ఉండు. ఆయన వేసే వ్యవహారాలు మన సమాజంలో C4లో ఎప్పటికప్పుడు మనం ప్రచురిస్తూనే ఉన్నాం. దాంట్లో కమిషనర్ని కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నాయకుడు అదే పట్టణంలో ఉంటాడు. ఇంకో ఆ పట్టణం చెందిన కీలక నాయకుడు మున్సిపల్ చైర్మన్ అమ్మ కలిసే ఈ నలుగురు కమిషనరు, చైర్మన్, రాష్ట్ర స్థాయి నాయకుడు, కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నాయకుడు, పట్టణ కీలక నాయకుడు కాంగ్రెస్, ఈ నలుగురు కేతన్పల్లిని శాసిస్తున్నారు. అందులో కమిషనర్కు రాష్ట్ర స్థాయి నాయకుడు, కీలక నాయకుడు, పట్టణ కీలక నాయకుడు సహకరిస్తున్నారు. కమిషనర్ పొద్దున్న లేస్తే కామాటీల కంటే ముందే ఆ పట్టణంలో వార్డులలో తిరుగుతుంది. పాపం కామాటీలు పొద్దున డ్యూటీ వేసుకోలేని పరిస్థితి. నేను పోయి వచ్చినాకనే మీరు పోవాలని చెప్పి జబ్బకు జోల బ్యాగ్ వేసుకొని, జోల సంచి వేసుకొని ఈ కమిషనర్ తిరుగుతాడు. ఆ టైంలో కమిషనర్ తిరిగిన టైంలో పాపం కామాటీలు ఆ వార్డులలో తిరగద్దట. కమిషనర్ ఉన్న సార్కో ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరిని పట్టుకొని వసూళ్ళకు తిరుగుతారు. సెట్ బ్యాక్లు అంటారు, సెల్లర్లు అంటారు. పర్మిషన్లు ఇచ్చేది ఆయన్నే. సీలింగ్ భూములలో అనుమతులు ఇస్తాడు. అవి సీలింగ్ భూములు అని చెప్పి వార్తలు వచ్చిన చర్యలు ఉండవు. నోటీసులు జారీ చేసిన అంటాడు. మరి నోటీసులపై చర్యలు ఏవి అంటే పాత TPS TPO బదిలీ అయ్యారు, కొత్త రావాలి, కొత్త నచ్చిండు మళ్ళీ నోటీసులు ఇచ్చినట్టు. పాతది ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు సార్ అని అడిగితే ఇక కొత్త అయినతో నిప్పిత్త పద్ధతి ఉంటుంది కదా అని చెప్పారు. అంటే ఒక నోటీస్ ఒక అధికారి పోతే దానికి విలువ ఉండదా? నెలల తరబడి నోటీస్కి రిప్లై కాకపోతే చర్యలు ఉండవా? కమిషనర్కే తెలియాలి. ఈ కమిషనర్ వసూళ్లకు ఆ రాష్ట్ర స్థాయి నాయకుడు, పట్టణ కీలక నాయకుడు బాగా సహకరిస్తున్నారు. కమిషనర్ కోసం ఈ రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకుడు, పట్టణ కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే పిఏను కూడా తప్పుదో పట్టించి ఈయన ఇక్కడే ఉండాలి, ఈయన ఉంటే మాకు ఆదాయం ఉంటుంది, మా కమిషనర్కు ఉంటుంది, అందరం తెల్ల బట్టలు వేసుకొని దర్జాగా తిరగచ్చు అనే ఆలోచనతో ఈరోజు రామకృష్ణపూర్ కేతన్పల్లి మున్సిపల్ కమిషనర్ని ఆ రాష్ట్ర స్థాయి నాయకుడు కాపాడుకుంటాడు. ఒకప్పుడు ఈ కమిషనర్ వద్దని చెప్పి ఇంకో అధికారి, ఆ పట్టణం చెందిన ఇంకో అధికారి వద్దని చెప్పి ఈ పట్టణ నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకుడు అన్నారు. మరి ఇప్పుడు ఇదే కమిషనర్ కావాలి, ఆ ఇంకో అధికారి కావాలి, వీళ్ళిద్దరే ఉండాలని చెప్పి వాళ్ళ కోసం వంత పడుతున్నారు. మరి అప్పుడు ఎందుకు వద్దన్నారు? మరి ఈ కమిషనర్తో మీకు ముట్టింది ఎంత? ఈ కమిషనర్కు మీకు మధ్య జరిగే లావాదేవీలు ఏందనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏదో ఒక రోజు ఇలాంటి కమిషనర్తో నియోజకవర్గానికి చెడ్డ పేరు వస్తుంది, ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుంది. ఆ సమయంలో ఈ నాయకుల వ్యవహారం కూడా ఎమ్మెల్యే బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే నాయకులను నమ్మి ఎమ్మెల్యే సరే అని చెప్పి నాయకులను మాట కాదు అనొద్దు అని చెప్పి ఎమ్మెల్యే ఒక అవకాశం ఇస్తారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఈరోజు ఎమ్మెల్యే పిఏనే తప్పుదో పట్టించి కేతన్పల్లిలో ఆ కమిషనర్ను కొనసాగించడం కోసం ఆ రాష్ట్ర స్థాయి నాయకుడు, పట్టణ కీలక నాయకుడు ఇద్దరు కలిసి ఆయనను కాపాడుకుంటున్నారు. మరి అక్రమాలకు పాల్పడే అధికారే మీకు ఎందుకు? ఈయన పోతే ఇంకో అధికారు లేడా? అంటే గవర్నమెంట్ అధికారులకు బదిలీలు లేవా? లేకపోతే మీ కేతన్పల్లి కమిషనర్కే బదిలీ లేదా? అంటే శాశ్వతంగా కేతన్పల్లి మున్సిపాలిటీ ఉన్న రోజులు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు ఈరోజు ఈ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణనే ఉంటాడా? అసలు ఈ నాయకులు ఎందుకు ఆయనకు వంతపడుతున్నారు? ఆయన అక్రమాలతో వీళ్ళకు ఉన్న సంబంధాలు ఏంది, వీళ్ళ వాటా ఏందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది.